మ్యాటర్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్లో పెట్టడానికి మనకు కట్, కాపీ, పేస్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అనేది నాకు ఇక్కడ వద్దు, వేరే ప్లేస్లో రావాలి. ఫస్ట్ మ్యాటర్ సెలెక్ట్ చేయాలి. కట్ షార్ట్కట్కి కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసినా ఓకే, కట్ ప్రెస్ చేసినా ఓకే. కటంగ్ని ఇక్కడ ఉన్న మ్యాటర్ కట్ అయింది, కంప్యూటర్ మెమోరీలోకి వచ్చింది. నాకు మ్యాంగో అనేది నాకు ఇక్కడ రావాలి. ఓకే, కట్స్ ఇక్కడ పెట్టిన తర్వాత పేస్ట్ అనాలి. పేస్ట్ షార్ట్కట్కి కంట్రోల్ V. ఓకే, నాకు గ్రేప్స్ ఇక్కడ ఉండాలి, మ్యాంగో కింద రావాలి. అప్పుడు ఏం చేస్తాం, మనకు కాపీ షార్ట్కట్కి కంట్రోల్ C. నెక్స్ట్ వన్ ఇస్ కట్స్ ఇక్కడ పెట్టేస్తాం, పేస్ట్ కంట్రోల్ V. ఓకే, నేను వర్డ్ సెలెక్ట్ చేయాలంటే జస్ట్ వన్ ఇస్ ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అలా కూడా మనకు లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ రావాలనుకున్నాం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలంటే లాంగ్వేజ్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కంట్రోల్ C, కాపీ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ కట్స్ ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ వన్ ఇస్ కంట్రోల్ V, పేస్ట్ అన్నాం. ఒకవేళ పారాగ్రాఫ్ టోటల్ ఇక్కడ ఉండాలి, కింద రావాలి. 3 క్లిక్స్ 1 2 3. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కాపీ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ కట్స్ ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ వన్ ఇస్ పేస్ట్ అన్నాం. కట్, కాపీ, పేస్ట్. ఇప్పటివరకు కట్, కాపీ, పేస్ట్ చేసినాయి. ఇక్కడ క్లిప్ బోర్డ్లో స్టోర్ అయి ఉంటాయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినాయి ఇక్కడ. ఓకే, ఇక మనకు దీంట్లోపల ఏది రావాలి. ఓకే, జనరల్గా కట్టు, కాపీ చేసిన ఏది ఉన్నా కానీ కీబోర్డ్లోకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇది మళ్ళీ రావాలి. జస్ట్ వన్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే పేస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, క్లిప్ బోర్డ్లో ఉన్నది క్లియర్ కావాలి, డిలీట్. ఫార్మాట్ పెయింటర్ ఫస్ట్ గ్రేప్ సెలెక్ట్ చేసిన, ఫార్మాట్ పెయింటర్ ఫస్ట్ గ్రేప్ సెలెక్ట్ చేసిన, దాని ఒక ఫార్మాట్ అనేది చేంజ్ చేస్తున్నా. ఫార్మాట్ ఓకే, సైజ్ అనేది 22 తీసుకున్నా. కలర్ అనేది సంథింగ్ రెడ్ కలర్ తీసుకున్నా. ఓకే, మనకి గ్రేప్స్ ఏ విధంగా ఉందో ఆపిల్ కూడా అదే విధంగా రావాలి. ఓకే, గ్రేప్స్ సెలెక్ట్ చేయాలి. ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ C క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మనకు దేనికి కావాలో దానికి అప్లై చేయాలి. ఓకే, సేమ్ మ్యాంగో గ్రేప్స్ ఏ విధంగా ఉందో మ్యాంగో కూడా అదే విధంగా రావాలి. గ్రేప్స్ సెలెక్ట్ చేసిన, ఫార్మాట్ పెయింటర్ జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేయాలి. ఎన్నిటికి కావాలంటే అన్నిటికీ ఈ విధంగా అప్లై అవుతుంది. ఓకే, ఫార్మాట్ పెయింటింగ్ చేసింది రిమూవ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేయగానే ఈ విధంగా వెళ్ళిపోతుంటుంది.